డబ్బు సరిపోతుంది అమ్మా. సినిమా విడిచిపెట్టగానే తొందరపడి వెళ్ళదు. నేను వచ్చే వరకు ఉండు. మరి నేను వెళ్ళానా? రాము, పొద్దు నుంచి నీకోసమే ఊరంతా తిరుగుతున్నాను కన్నా. ఎందుకు? అమ్మ కుట్లో బాగుండలేదని చెల్లాయి ఉత్తరం రాసింది. జ్వరం చాలా తీవ్రంగా ఉందని రాసింది. ఊరికి వెళ్ళడానికి డబ్బు ఉందా? అదే నా దగ్గర సంశయం ఎందుకు? ఖర్చులకి నీ దగ్గర ఉంచు. వెంటనే బయలుదేరి ఊరు చేరగానే అమ్మకి ఎలాగుందో ఉత్తరం రాయి. అలాగే, జాగ్రత్త. సీత, రాణి వచ్చిందా? అలా ఉన్నారే? అదంతా తర్వాత చెప్తాను. ముందు రాణి వచ్చిందో లేదో చెప్పు. నన్ను అడుగుతారు ఏమిటండి? రాణిని తీసుకురావడానికి మీరు హాల్ దగ్గరికి వెళ్ళలా? వెళ్ళటానికి 10 నిమిషాలు ఆలస్యమైంది. తీరా వెళ్ళి చూస్తే అక్కడ లేదు. ఇంటికి వచ్చిందేమోనని. మీరేం చెప్పినా ఇంత సరిగ్గా చూసారో లేదో. వయసు వచ్చిన పిల్ల ఒంటరిగా ఎలా వస్తుందో ఏమిటో. చదివేస్తే ఉన్నమతి పోయిందని రోజు రోజుకి రాణికి బుద్ధి లేకుండా పోతుంది. రాణి చెప్తాను. ఏమిటయ్యా ఏడు వస్తాను చెప్పేసి చిన్నగా ఇంటికి వచ్చేసావా? నీకోసం ఎంతసేపు చూసేదన్నయ్యా? అవును రంగన్న, రాణి నీ కోసం చాలాసేపు చూసింది. ఆడపిల్ల ఒంటరిగా ఉండడం మంచిది కాదని నేనే తీసుకొచ్చాను. రాణి ఇలా రా. నేను వస్తానని చెప్పినప్పుడు ఎంత ఆలస్యమైనా సరే అక్కడే ఉండాలి. వాడి ట్యాక్సీని ఎందుకు వచ్చావు? చెప్పావటగా నేను రావడానికి ఆలస్యం అవుతుంది, అందుకని రాణిని తీసుకెళ్లి ఇంట్లో వదిలేమని. వాడితో నేను చెప్పాను అని చెప్పాడు. ఎవడో ఏదో చెప్తే నమ్మేటైనా నీ తెలియవేంటి? తప్పైందన్నయ్య. థియేటర్ నుంచి రావడానికి ఇంత ఆలస్యం ఎందుకు? నేను మాట్లాడే కమల్ లేదు. కమల దారిలో వాళ్ళ ఇంట్లో దిగి కాఫీ తాగలమని పట్టుబట్టిందన్నయ్య, అందుకనే ఆలస్యమైంది. గొప్ప పని చేశావు. మళ్ళీ ఎప్పుడైనా సినిమాకి వెళ్తానని అడుగు, చింతపరికి తీస్తాను. సర్లే, లోపలికి సీత, ఇలా రాణి నీ చాలా కోప్పడ్డాను. నువ్వు వెళ్ళి కాస్త లాలించి దోలపాడమంటారా? అంతే, అది కాదు. మీరేం చెప్పక్కర్లేదు. రాణిని ఎలా బుజ్జగించాలో నాకు తెలుసు. ఇంకేమి రిప్లై? ఆ లాయర్ గుడ్లు తేలేసి అన్నాడు. వెంకట అద్భుతంగా మాట్లాడతారు కదా. వసపెట్టగారు నాన్న. అయితే కేసు తీసుకుంటే డౌట్ లేదన్నమాట. శాంపుల్కి ఒక కేసు ఇప్పించి చూడండి సార్. జస్ట్ లైక్ అల్లాడి కృష్ణస్వామి లాగా కోర్టునంతా అల్లలాడించేస్తాను సార్. కృష్ణస్వామి గారు అంటే ఎవరో తెలుసా? ఓ తెలియకే, సంగీత విద్వాంసుడు. అవునవును, డోలు సన్నాయి కూడా వాయిస్ అరుగుతూ డుక్ 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 అని. సుబ్బారాయుడు గారు, సుబ్బారాయుడు గారు. అల్లాడి గారంటే అలాంటి ఆయన కాదు, పెద్ద పేరు మోసిన లాయర్. ఓహో అలాగా? అవునవునవునవును, లాయర్ లాయర్ లాయర్. ఈ వెంకట్ వాదిస్తే జస్ట్ లైక్ అల్లాడే. నాన్న, ఈయనకి ఏదైనా ఒక కేసు ఇప్పించకూడదు, అల్లల్లాడిపోతున్నారు. సుబ్బారాయుడు గారు, దండాలు సుబ్బారాయుడు గారు. ఓహో మక్కలు వారయ్యా, రా 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 రా, సమయానికి వచ్చావు. నేను చెప్పలేదా ఓ గట్టి ప్లేటర్ గారు ఉన్నారని? వీరే అల్లాడి గారు, మిస్టర్ వెంకట్ గారు. వీళ్ళ అన్నయ్య ఓ పెద్ద కేసులో ఇరుక్కున్నాడు. అయితే మీరు గట్టిగా వాదించి వాడిని తీసుకొచ్చి బయట పడేయాలి అంతే. తమ్ముడిని చూస్తే ఇలా ఉన్నాడే, ఇక అన్న ఎలా ఉంటాడో. ఈయన చూస్తే కుర్రాయిలాగా ఉన్నాడు. మన కేసు నెగ్గించగలంటారా? మారయ్య, మనిషి పొట్టివారైనా గట్టి బుర్ర. ఈ కేసు ఆయనకు అప్పగిస్తే మీ అన్నయ్యని మర్చిపోయి సుఖంగా పడుకోవచ్చు. ఏంటి? నువ్వు ఉండమా, జోక్ చేసిందిలేండి. మారయ్య, ఈ కేసు ఎలా ప్రారంభమైంది, దాని నడక మధ్యలో ఎలా నడిచింది, చివరికి ఎలా ముగిసింది అంతా ప్లేటర్ గారికి చెప్పా. పెద్ద కేసేం కాదులేండి. ఒకడేమో మా అన్నయ్య దద్దమ్మ అన్నాడు. దాంతో మా అన్నయ్య కోపం వచ్చి కత్తి తీసుకుని ఒక్కటే కసు. దాంతో వాడు అవుట్.
సింపుల్ గానే ఉంది. దద్దమ్మ అన్నందుకే ఒక్క పోటుతో నీ పెద్దన్నయ్య పెద్దమ్మలా ఉన్నాడే. అన్నారు నాకు తెలుసు, నీ కోపం వస్తుంది నాకు తెలుసు. కత్తి చేతులు ఎందుకు జోబులు పెట్టేసి మీ అన్నయ్యనంటారా? చాచా వారు ఎంత గొప్పవారు, ఏం కథ. మరి ఎంత సీరియస్ గా చూడద్దు. ఎందుకు చూడడం? వార్త చూడు కావాలంటే చెప్పండి. మరయ్య గారు, లెట్ us come to the point. మీ అన్నయ్య గారి పేరు ఏం పేరు? మత్సల మహంకాళి. చూసారా చూసారా, మీరు పేరు చెప్పకముందే నేను గ్రహించేశాను. పెద్దమ్మోరు అంటే మహంకాళికి మారు పేరు. ఓహో, అదే లిటిగలేషన్. కోపం తగ్గిందా? అమ్మయ్యా. మిస్టర్ వెంకట్, మీరు కూర్చోండి. వాదించునే ఉన్నారే. అవునవును, నేను ఫారెస్ట్ కాంట్రాక్టర్ గా ఉన్నప్పుడు వీళ్ళు అన్నదమ్ములు ఇద్దరు కూడా నాకు ఒకరు రైట్ హ్యాండ్ మరొకరు లెఫ్ట్ హ్యాండ్ కనుక ఈ కేసు మీరు సొంత కేసుగా చూసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. అమ్మమ్మ, ఎంత మాట. డెఫినెట్లీ ఐ విల్ లుక్ ఆఫ్టర్ దిస్ కేస్. మిస్టర్ మారయ్య గారు, మీ అన్నయ్య గురించి తెలిసిందంత వివరంగా చెప్పండి. ఏముంది, అమ్మాం బాబుతో 4-5 కూనీలు కసక్, 2 కసక్కులకు 4-5 కూనీలా? మీ అన్నయ్య కూనీలు చేయడం అంటే సరదానా? సరదాయో గిరదాయో, మా అన్నయ్య మా షట్టముక్కు ఇట్లాగే ఒక దొంగతనం కేసులో ఒక ప్లేడర్ను పెట్టాడు. ఆయనకి సరిగ్గా వాదించడం చేతగాక వీడికి శిక్ష పడింది. తిరిగి వచ్చాక చూడండి నా ఇయాల్ది కసక్కని 2 పోట్లు ప్లేడర్ని పైకి పంపించేసి. మారయ్య గారు, ఈ కేసులో మీ అన్నయ్య జైలుకి వెళితే వచ్చిన తర్వాత ఈయన కూడా కసక్క? సందేహమే లేదు. వాళ్ళ అన్న మర్చిపోయినా మనోడు జ్ఞాపకం చేసుకొని వచ్చి కసక్కని పొడి చంపేస్తాడు. వీళ్ళ కేసు వాదించడానికి నల్లకోట కాదు, ఇనప కవచం బెటర్. ఇనప కవచం ఇది సేపేస్తారా? సుబ్రాయుడు గారు, ఈ కేసుకు ఒక దండం, మీకు ఒక దండం. ముందు వాది పంపించేయండి. సార్, మీ పేరు మర్చిపోయాను. రౌడీ గారు, పక్కింతో బకీర్ గారు ఉన్నాడు, వారిని వెళ్ళి చూడండి. మిస్టర్ వెంకట్, ఈ కేసును మీరు కాదంటున్నారంటే మమ్మల్నే కాదంటున్నట్టు. కనుక మా అమ్మాయితో వివాహం జరగడం కష్టం. ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు మ్యారేజ్. మిస్టర్ వెంకట్, ప్లీజ్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. నా కోసమే ఈ కేసు మీరు తీసుకోవాలి. తప్పదా? తప్పదు. సరే, నీకోసం టేకప్ చేస్తున్నాను. మిస్టర్ మారయ్య, మిస్టర్ మారయ్య గారు, మీ అన్నయ్య కసక్కన పొడిచిన కత్తి ఎవరు? సచ్చినోడిదే. ఆడి కత్తి తీసుకుని కసక్కన పొడిచాడు. ఆ తర్వాత ఆ కత్తిని ఏమి చేశారు? ఏం చేస్తాడు? ఆడి కత్తి ఆడి ఒడ్లో పెట్టాడు. ఓహోహో, మీ అన్నయ్య చాలా గొప్పవాడు. పర్లు సొత్తు పాపమని వాడి కత్తి వాడి బొడ్లోనే పెట్టాడు. ఈ కూలీ చేస్తుండగా ఎవరైనా చూసారా? లాయర్ నువ్వా నేనా? యువర్ ఆనర్, ఐ అబ్జెక్ట్ హియర్ ఇంటరప్షన్. ఇదే ప్రశ్న నేను అడుగుతున్నాను. ఈ కూలీ చేస్తుండగా ఎవరైనా చూశారా? చాలా మంది చూశారు. ఆ గుంపులో నేను ఉన్నా, నేను చూశా. మీటింగ్ పెట్టి కూలీ చేశాడా మీ అన్న గారు? ఏమండోయ్, ఇది మచ్చల మహంకాళి కేసు. జాగ్రత్తగా మాట్లాడి. మాటల్లో మనం అల్లాడిని మించిపోతాం, కానీ ఇదే కిల్లాడి కేసులో ఉంది. మిస్టర్ మారయ్య, మీ కేసు తీసుకోవడానికి మనం రెడీ. నా ఫీజు ఎంత ఇస్తావు? నోళ్లు కొట్టి బతికేవాడిని, నా దగ్గర డబ్బు ఎక్కడ? నువ్వు నోళ్లు కొట్టు, ఊళ్ళు కొట్టు, మనకదంతా తెలియదు. మన ఫీజు 5,000, 5,000. ఇలాగే ఒక కేసులో ప్లేడర్ డబ్బు అడిగాడు. ఒకే మళ్ళీ మంచిగా నడలేదు. ఏం ఫీజు కావాలా? సరదాగా అడిగాను. మీ దగ్గర ఫీజు తీసుకుంటారా? అందులో అన్నయ్య దగ్గర. వరల్డ్లో ఎక్కడైనా ఏ థియేటర్ అయినా ఫీజు తీసుకుని వాదిస్తాడా? తీసుకుంటే పర్మనెంట్ గా వాడు ఫీజు అడగడు, నేను అడగను. వెళ్ళండి. దండల సుబ్బారావు గారు. మిస్టర్ మారయ్య, ఐఎమ్ సారీ, మీరు పేరు మర్చిపోయాను. సుబ్బారాయుడు గారు, మీకు నా మీద ఏమైనా కోపమా? కక్ష? చెప్పండి. మేకపిల్లని కసాయి వాడికి అప్పగించినట్టు వాడికి నన్ను అప్పగించారు. వాడు మాట్లాడితే కసక్ కట్టుంటే నా గుండెలు డడక్ కట్టుంటాయి. రంగన నడిచే వెళ్తున్నారు ఇక్కడికి? మన శాసగిరి అతని చెల్లెలకి సంబంధం చేస్తున్నారట. అయితే ట్యాక్సీ ఎక్కండి, వాళ్ళ ఇంటి దగ్గర దింపుతా. 4 అడుగులు దీనికి ట్యాక్సీ ఎందుకు? సీత పొద్దుపోకుండానే ఇల్లిచ్చారా, కానీ ఒంటరిగా అవుతుంది. రారా. రాణి ఇంట్లో ఒంటరిగా ఉందన్నమాట.
వెరీ గుడ్. ధర్మారావు గారు, మీ ఆరోగ్యం చాలా ఇంప్రూవ్ అయిందండి. నీ అభిమానానికి చాలా కృతజ్ఞని డాక్టర్. కానీ నా ఆరోగ్యానికి అవసరం లేకుండా పోతుంది. గుండె నిబ్బరమే మీకు సరి అయిన మందు. అన్నీ తెలిసిన పెద్దలు మనిషికి బెంగ మానుగు పుచ్చు ఉండకూడదంటారు. మీరన్న వాటి నిజమే డాక్టర్. జరిగిన సంఘటన మరవాలన్నా మరవలేకుండా ఉన్నా. చేతికందిన కొడుకు దూరం అయ్యాడు. ఆ బెంగతోనే నా భార్య కళ్ళు మూసింది. ఇలాంటి శిక్ష పగవాడికి కూడా వద్దు డాక్టర్, పగవాడికి కూడా వద్దు. ధర్మారావు గారు, పోయినవాడు తిరిగి రాడు. ఆ విషయాన్నే తలుచుకుని మీరు ఇలా ఆవేశపడితే మీ ఆరోగ్యం మరీ దెబ్బతింటుంది. దయచేసి అవన్నీ మర్చిపోండి. 3 రోజులకు సరిపడా మందు పంపిస్తాను, జాగ్రత్తగా వాడండి. అలాగే. ఏదన్నా ఊరు వెళుతున్నాను? అవునండి, మా నాన్నగారు రమ్మని ఉత్తరం రాశారు. మా ఊరే వెళుతున్నాను. అలాగే. కంపెనీ విషయాల్లో నాకు కూడా ముఖ్యమైన పని ఉంది. విజయవాడ రావాలి. వస్తే మిమ్మల్ని కలుస్తా. తప్పకుండా రండి. వస్తాను. మంచిది బాబు. నన్ను రమ్మని నాకు చెప్పారు, నేను మీకు చెప్పాను. చాలే, వెళ్ళిపడరా. చూడండి అన్న, నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలని పిలిపించాను. తీసుకోవయ్యా. ఈ తారతమ్యాలు మన దగ్గర పనికిరావు. ఆత్మీయమైన తర్వాత అభ్యంతరాలు ఉండకూడదు. కమాన్. ఆంజనేయులు గారు, అందులో కాసిన నీళ్లు పోసి కలిపి కొట్టేయండి. ఆంజనేయులు, బయటికి వెళ్ళి కాపలాక ఎవరిని వస్తే అక్కడ కూర్చోబెట్టు. చెప్తా. రంగన, డాక్టర్గా పనిచేస్తున్న మా అబ్బాయి నీకు తెలుసు కదూ? తెలియకేం బాబు, వారు ఇప్పుడు మెడ్రాస్లో ఉంటున్నారు కదూ? అవునవును. వాడికి ఈ లగ్నాల్లోనే పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. అలాగా, చాలా సంతోషం బాబు. త్వరగా చేసేయండి. చిన్నయ్య గారి పెళ్లికి నన్ను ఏం చేయమన్నా సిద్ధం బాబు. అసలు వాడి పెళ్లి నీ చేతుల మీదుగా జరగాలి. అందుకేగా నిన్ను పిలిపించాను. అంతకంటే నాకు ఇంకేం కావాలి బాబు గారు? పెళ్లికి ఏనుగుని తీసుకురమ్మన్నా సరే, మోసుకుని మరీ తీసుకొచ్చేస్తాను. ఆకాశం అంత పందిరి, భూదేవంత అరుగు వేయించాలి. ఆ పందిరి ఇంద్రసభనే మరిపించాలి. అంతేకాదు బాబు గారు, పెద్ద సినిమా స్టార్ డాన్సు ఆ పందిట్లో జరిపించాలి. ఇంకా ఊరేగింపు ఎలా ఉండాలో తెలుసా? పెద్ద పూర్వ విమానం కట్టించి అందులో చిన్నబాబు గారిని, కోదమ్మ గారిని కూర్చోబెట్టాలి. ముందుగా బాజా భజంత్రీలు, ఆ తర్వాత ఇంగ్లీష్ బ్యాండ్, డోలు, సన్నాయి, ఊరేగింపు ఒక్క మైలు పొడుగుని ఉండాలి. మర్చిపోయాను, అంతకు ముందుగా మందుగోడు సామాను ఆ రోజులో ఊరంతా వెలిగిపోవాలి. ఇంతకు ముందు ఈ ఊళ్ళో ఇంత బాగా పెళ్లి ఎవరూ చేయలేదనిపించాలి. అంతే కదా బాబు గారు? మాట్లాడరే బాబు గారు. అంతే. నీకు ఎలా చేయాలంటే అలా చేయి. నీకు ఇష్టమే, నా ఇష్టం. బాబు గారు, అడగటం మర్చిపోయాను. అబ్బాయి గారు అత్తవారు తమ అంతస్తుకు తగ్గవారేనా బాబు? వాళ్ళ ఇల్లు పుణ్యానికి పుట్టిల్లు, నిజానికి నిలయం. నాకు అర్థం కావట్లేదు బాబు. నీకు అర్థం కాదని నాకు తెలుసు, అయినా చెప్పాలిగా. పెళ్లి కూతురు మున్మూర్తిలో మీ చెల్లెలు రాణిలాగే ఉంటుంది. పేరు కూడా రాణియే. అలాగా? ఆమె నీ చెల్లెలు రాణియేనయ్యా. అవును రంగన్న, గుణవంతురాలైన నీ చెల్లెల్ని నా కోడలుగా చేసుకోవాలని ఏనాడో నిర్ణయించుకున్నా బాబు. ఇక అబ్బాయి ఒప్పుకుంటారా లేదా అని తన పెళ్లి విషయం పెద్దల నిర్ణయానికి ఏనాడో వదిలిపెట్టారు. ఇక నా భార్య అంటావా? మాట కట్టవే కానీ మనసు మంచిది. ఆ మాట ఎప్పుడూ కాదు. బాబు గారు, నేను నిజమే వింటున్నానా, కలగంటున్నానా? కలగాదు రంగన్న, నిజంగా నిజం. బాబు గారు, నాకు ఆలోచించుకోవడానికి కొంచెం అవకాశం ఇప్పించండి. మా ఆవిడతో కూడా చెప్పి. తప్పకుండాను, చెప్పడం నీ ధర్మం. ఆవిడ కూడా నా మాట కాదమ్మా. బాబు గారు, సెలవు తీసుకుంటాను. మంచిది. వస్తాను బాబు గారు. శుభం. సీత, సీత, బ్రహ్మాండమైన శుభవార్త సీత. శుభవార్త ఏమిటండి? చెల్లె ఎక్కడ? కళ్ళు తిరుగుతున్నాయని పడుకుంది. కళ్ళు తిరుగుతావా? ఏదో బయటం చేస్తారండి. ఏమిటండి ఆ శుభవార్త? మన రాణి ఎంతో అదృష్టవంతురాలు సీత. మంచి సంబంధం కుదిరింది. వెంటనే పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాను. ఏంటి ఉద్దేశం? అంతకంటేనా? వయసు వచ్చిన ఆడపిల్లని ఎక్కువ కాలం ఇంట్లో ఉంచుకోవడం అంత మంచిది కాదు. కన్నే కర్పూరం లాంటిది, గృహిణి హారతి లాంటిది. కర్పూరం హారతి దేవుని ముందు వెలిగినాడే దాని విలువ. అలాగే కన్య గృహిణిగా మారి భర్త సేవలో వెలుగులు విరచిమ్మినప్పుడే ఆమె జీవితం ధన్యం అవుతుంది. సీత, ఏమీ తెలియని అమాయకురాలుగా కనిపిస్తావు. ఆడవాళ్ల గురించి ఎంత చక్కటి ఉపమానం చెప్పావు. నీ నీడలో పెరిగిన రాణి
మనకు మంచి పేరు తెస్తుంది. ఇంతకీ ఆ పెళ్లి కొడుకు ఎవరండి? చెప్తే నీ గుండె ఆగిపోతుందేమో. అబ్బా, అంత గొప్పవారా? చెప్పండి. మన ఇంటికి వచ్చారే సోమసుందరం గారు, వాళ్ళ అబ్బాయి డాక్టర్ లేడు, ఆయనకు మన రాణినిచ్చి పెళ్లి చేయమన్నారు. ఒకవేళ నీ తమ్ముడికి రాణినిచ్చి పెళ్లి చేసి ఇంట్లోనే ఉంచుకుందాం అనుకున్నావా? నీ ఆశ పాడు చేయకూడదని నిర్ణయం నీకే వదిలేశాను. ఏమిటండి ఆ మాటలు? ఇద్దరిని కన్నబిడ్డల్లా పెంచాం. ఇప్పుడు వాళ్ళకి పెళ్లి చేస్తే లోకం ఏమనుకుంటుంది? అయినా నా తమ్ముడి సంగతి నాకు తెలియదు. ఉండండి, ఈ శుభవార్త అమ్మాయితో చెప్పొస్తాను. సీత, ఇప్పుడే వద్దు, అన్ని ఏర్పాట్లు అయ్యాక చెప్తాం. ముహూర్తం ఎప్పుడు పెట్టిస్తారు? సీత, నీకు చెప్పకుండా నేను ఏ పనైనా చేశానా? నువ్వు ఎప్పుడంటే అప్పుడు. ఇదన్నమాట అసలు సంగతి. అబ్బాయిని రప్పించింది రంగన్న చెల్లెల నుంచి పెళ్లి చేయడానికా? అవును. అవ్వా, ఇంత తెలివి తక్కువ పని ఎవరైనా చేస్తారటండి? నేను చెప్తున్నాగా. చెద్దు గాని ఎలా చేస్తారో నేను చూస్తాను. ఈ పెళ్లి అంటూ జరిగితే నేను ఉరి వాసుకు చస్తాను. అమ్మా, చూడు బాబు, బంగారం లాంటి నీకు ఈ దిక్కుమాల సంబంధం చేస్తారట. ఈ పెళ్లి చేసి దేశాన్ని బుద్ధాయిస్తారట. రామ రామ, ఎక్కడ డాక్టరు, ఎక్కడ టాక్సీ డ్రైవర్ చెల్లెలు లక్షలు లక్షలు ఇస్తామని ఎన్నో సంబంధాలు వచ్చి పడుతుంటే ఈ దిక్కుమాల సంబంధం చేసి. శాంత, పెళ్లి విషయంలో నీ దురుస్తనం తగ్గించుకోవడం నీ ఒంటికి చాలా మంచిది. నీకు డబ్బే విలువైంది కావచ్చు, కానీ డబ్బు కంటే విలువైనవి ఈ లోకంలో చాలా ఉన్నాయని నాకు బాగా తెలుసు. మనిషి మనిషిగా బ్రతకలేని ఈ రోజుల్లో దేవతల్లాంటి మనుషులున్న కుటుంబానికి మన అబ్బాయిని అల్లుడిగా చేయబోతున్నాను. రేపే ఆడపిల్లి వారు వస్తారు. అబ్బాయికి అమ్మాయి నచ్చితే వెంటనే ముహూర్తం పెట్టిస్తాను. దీనికి తిరుగులేదు. ఏమిటి అయితే అబ్బాయి కూడా ఒప్పుకున్నాడన్నమాట? ఏమిరా మాట్లాడవే, ఇది నిజమేనా? అవునమ్మా, నాన్నగారు ఉత్తరంలో అన్ని వివరాలు రాశారు. రాసినంత మాత్రంలో ఇక ఒప్పుకోవటమేనన్నమాట. అమ్మా, నాన్నగారి ఆలోచనలు ఆశయాలు చాలా విలువైనవని నాకు తెలుసు. మంచి కోసం మానవత్వంతో చేసే ఆయన నిర్ణయాన్ని నేను కాదనలేనమ్మా. అందుచేత నువ్వు గొడవ పెంచకుండా నోరు మూసుకోమంటావు. అదే మంచిది. ఏమన్నారు? అబ్బాయి ఈ పెళ్లి ఒప్పుకున్న తర్వాత నువ్వు అరిచి మొత్తుకుని ఏడ్చినా ఏం లాభం లేదు, శాంతించు శాంత అంటున్నా. అంతేలే, తండ్రి కొడుకులు ఇద్దరు ఒకటైన తర్వాత ఇంకా నేను అరిచి ప్రయోజనం ఏముంది? మీ ఇష్టం వచ్చినట్లు అఘోరించండి. అమ్మా. బాబు, అబ్బాయి, నీ అమ్మ ఎప్పటికి మారుతుంటావు? దీని గయ్యాడతనం పోవడానికి ఇది ఆపరేషన్ లేదా? నాన్న, పెళ్లి విషయాలు వచ్చేసరికి అందరి తల్లుల మనస్తత్వాలు ఇలాగే ఉంటాయి. ఆస్తులు అంతస్తులు అందరూ కోరతారు, కానీ వాళ్ళను చెప్పి ఒప్పించడంలోనే మనకు ఓపిక కావాలి. అదే ఒక పెద్ద ఆపరేషన్ నాన్న. శుభం. ఇంతకు అమ్మాయి ఎవరో చెప్పారు కాదు. తొందర ఎందుకు, రేపు చూస్తావుగా. అది సరే, మా కోతి విధవ వెంకట్ వాడు ఎక్కడ? నీకు కొత్త కేసు తీసుకొచ్చాను. మళ్ళీ కసక్కమని కేసా? అబ్బాయి, వాళ్ళు చాలా మంచి వాళ్ళు, నా స్నేహితులు. పరిచయం చేస్తారా? సుబ్రాయుడు గారు, అదేంటది అల్లాడి కృష్ణస్వామి లేక వాదించగల సమర్థుడి అలా భయపడతాయా? రండి ప్లేటర్ గారు. తప్పదా? తప్పదు. అది ఎప్పుడు స్టడీ చేశాను, అక్కడే వచ్చు. వీరి కేసేనండి, మీరు తీసుకో. కేసు అంటే ఏదైనా సోడా కేసా? అటువంటి కేసు అయితే నేను టేకప్ చేయను. అమ్మమ్మమ్మమ్మమ్మ, మీరు ఎలా అంటే చెప్పండి, కావలిస్తే కాస్త ఫీజు ఎక్కువ తీసుకోండి. ఫీజు ఎవరికి కావాలండి? ఐ డోంట్ యాక్సెప్ట్. చూడండి, అడ్డమైన కేసులను తీసుకుంటే మా ఫాదర్ గట్టి పెడతాడు. ఎవరండి మీ ఫాదర్? సోమసుందరం గారని పెద్ద నగల వర్తకుడు. అబ్బబ్బా, ఒట్టి కంగారు మనిషి అండి. ఓహో, అంత కంగారు మనిషి అండి. మీరు ఎప్పుడు చూడలేదా? బాబాని పిల్ల బెంగాలీలో వాను బా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, వంకాయని బంకాయ అంటారు. అందుకే నేను బావాను బాబా అంటున్నా. తండ్రులు కూడా నచ్చేస్తారా? అయితే పచ్చి మోసగాడు అన్నమాట. మా నాన్న అంతేరే. ఏంటి మీ అబ్బాయి కాడన్నమాట? కాడయ్యా, వీడు నా కళ తమ్ముడు. అయితే ప్లేటర్ కూడా కాడు. కాడు, నీలాంటి వాళ్ళు మోసం చేయడానికి ఈ విద్య పెట్టుకోడు. చూడు, అమ్మా అమ్మా అమ్మా, మోసం. నిన్ను ఇతనికి పెళ్లి చేద్దాం అనుకున్నాను. ఇదిగో ఎవరి తల ఓల్చుకొచ్చాడు, అందుకే మోసం చేశాను. ఎక్స్క్యూజ్ మీ పగ్గజం, 1000 అబద్ధాలైనా సరే ఒక వివాహం చేసుకోవాలన్నారు. ఇదిగో సుబ్బారాయుడు,
ఆస్తి పాస్తి లేని వీడికి నీ బిడ్డ నుంచి పెళ్లి చేస్తే అలో లక్షణ అని అడవులు పాలైపోయాడు. ఏం పర్లేదులేండి, బావగారు తదనంతరం ఆస్తి నాదేగా. అక్క చెప్పింది ఒకవేళ ఈ కేసు ఫెయిల్ అయితే మామ తదనంతరం ఆస్తి నాదే. నీ అమ్మాయి చెప్పింది. ఇదిగో సుబ్బారెడ్డి, నేను పెడుతున్నాను, రేపు తప్పకొస్తావు కదా? తప్పకుండా వస్తున్నారు. మావయ్య ఇంకానా? అయిందేదో అయింది, ఇక మీద మనం బంధువులు. బంధువులు కాదు, రాబంధువులు. మావయ్య నాన్న మళ్ళీ మాట్లాడుతుంటే వెంక పంక వెంక పంక పంక పంక